Hallelujah, praise the Lord in the name of Lord Jesus Christ of Nazareth. So today in this short video, I'm going to tell the cursing of parents converting a cursing to their children. పితృల శాపము వాళ్ళ పిల్లలకి పోవుట. నీ యవనం నీ యూత్ మొత్తము నీ ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసి, ఓకే నేను బాగా ఎంజాయ్ చేసిన నా యూత్ మొత్తం అని నువ్వు అనుకుంటే ఒకనది నీ పిల్లలకి వెళ్ళిపోతుంది. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అది నీ పిల్లలకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రొటెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ యూత్. నీ యవన కాలము, నీ మ్యారేజ్ కానీ ఆ సమయం మొత్తము నువ్వు కాపాడుకోవాలా. నీ ఆత్మీయ జీవితంని నిన్ను నువ్వు కాపాడుకోవాలా, లేదా అది నీ పిల్లలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కానీ లోకంలో మీరు చూస్తుంటారు, అంత చిన్న పిల్లలకు ఎందుకు దేవుడు ఇలా చేసిరు అని అడుగుతాం. యూనో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఫోర్ ఫాదర్స్ కర్సింగ్. వాళ్ళ పిదురు నుంచి వచ్చే శాపాలు అవన్నీ. ఇష్టం ఉన్నడు గొడవ పెట్టుకుంటారు, ఇష్టం ఉన్నడు మటలు చేసుకుంటారు, ఇష్టం ఉన్నడు పాపాలు చేస్తారు, ఇష్టం ఉన్న స్త్రీలతో ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ వచ్చి నేను అది చేసిన ఇది చేసిన అని గ్రాండ్గా చెప్పుకుంటారు. అది నీకు ఎఫెక్ట్ కావచ్చు, లేదా నీ పిల్లలకి ఎఫెక్ట్ కావచ్చు. సో బీ కేర్ఫుల్, ప్రొటెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఫ్రమ్ యువర్ యూత్. నీ యవ్వన కాలం నుంచి నీ ఆత్మ జీవితంలో నిన్ను నువ్వు కాపాడుకో, లేదా అది నీ పిల్లలకు కూడా అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇలాంటి శాపంలో ఉంటే ఎలా తప్పించుకుంటారు? హౌ కెన్ యూ ఎస్కేప్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ కర్స్? ఇలాంటి పాపాలు, ఇలాంటి శాపములు ఉంటే, అయ్యా నేను చేసిన పాపం నా పిల్లలకు గుర్తుందా, మళ్ళీ నేను చేసిన పాపం నా ఎవరి కాలం నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకోలే, మళ్ళీ నా పిల్లల జీవితం ఎట్లా అని అనుకుంటున్నారా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.